నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు బీసీ బిల్లుకు రాజ్యాంగ సవరణ చేసి అమలు చేసే వరకు పోరాడండి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపాటు మహిళలకు పెంచిన గ్యాస్ ధరలను గిఫ్ట్ గా ఇచ్చిన మోడీ ప్రభుత్వము ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్య విద్యార్థి సాత్విక్ మృతిపై విచారణ జరిపించాలి ఇంటర్ బోర్డును ముట్టడించిన ఎస్ఎఫ్ఐ నాయకులు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు రాజ్యాంగ సవరణ చేసి అమలు చేసే వరకు పోరాడాలని బీసీ సంఘాల నాయకుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ విద్యానగర్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం బోను దుర్గా నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా 2 తెలుగు రాష్ట్రాలలో బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 25న రాజమండ్రిలో బీసీ మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్లమెంటులో బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచడానికి రాజ్యాంగ సవరణ చేసి రాజకీయ రంగంలో ప్రత్యేకంగా చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి, పంచాయతీరాజ్ సంస్థలో 50% రిజర్వేషన్లు పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టాలి తదితర డిమాండ్ల మీద మొత్తం పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున బహిరంగ సభలు జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా వచ్చే నెల మొదటి వారం లోపల విజయవాడలో భారీ బహిరంగ సభ, ఈ నెల 26న 25న రాజమండ్రిలో భారీ బీసీల బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 2 తెలుగు ప్రత్యేకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం బోను దుర్గా నరేష్ అధ్యక్షతన బీసీ భవన్లో జరిగింది. ఈ సమావేశము కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని బీసీ సంఘాన్ని కమిటీలను ఆంధ్రప్రదేశ్లో పటిష్టం చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 18 ఎమ్మెల్సీ సీట్లలో 11 సీట్లు అంటే దాదాపు 62% సీట్లు బీసీలకు ఇవ్వడము ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయమని, అందుకు బీసీలందరూ ఆయన పూర్తిగా మద్దతుగా నిలబడాలని చెప్పి సమావేశం నిర్ణయం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి ఆ బిల్లును పాస్ అయ్యేంత వరకు పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా బీసీ ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 8 ఏళ్లలో గ్యాస్ ధరను 745 రూపాయలు పెంచిందని, ఈ ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పెరిగిన గ్యాస్ ధరలతో నిత్యావసర వస్తువులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరము కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, మహిళలు భారీగా తరలివచ్చారు. मोदी को हटाओ, देश को बचाओ। मोदी को हटाओ, देश को बचाओ। मोदी को
లేకపోతే 200 పెంచుతాడు. జై తెలంగాణ. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే. వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన. आवाज दो, केसीआर जी संघर्ष करो. శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం. మాజీ కార్పొరేటర్లకు, నాయకులు, కార్యకర్తలు, మా మహిళామణులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మీకు అందరికీ తెలుసు, యావత్ భారతదేశంలో 2014 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నరేంద్ర మోడీ గారు ప్రచారానికి బయలుదేరిన సందర్భంలో పోలింగ్ జరుగుతున్న ధర్మిల గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా పెంచిందని చెప్పి ఆయన గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి ఓటేయండి అని చెప్పి మన అక్కా చెల్లెళ్ళకి అందరికీ దేశవ్యాప్తంగా చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆ రోజు గ్యాస్ ధర 2014లో 410 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర మరి ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాల గడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయి మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. సామాన్యుని, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోలేనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం పెద్దవాళ్ళకు మాత్రం దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫ్లైట్ల ధరలు తగ్గించారు. ఫ్లైట్లో పేదవాళ్ళు పోతారా? మధ్యతరగతి కుటుంబాలు పోతాయా? ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మరి మోదీ గారి గవర్నమెంట్ వచ్చినాక 2014లో వాళ్ళ అధికారంలోకి వచ్చినాక మరి వారు 2019లో 410 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర 757 రూపాయలు చేయడం జరిగింది. మరి అదే తర్వాత ఒక్క సంవత్సరానికే అంటే 2020 మార్చికు 862 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా 2021 మార్చికు 871 రూపాయలు 50 మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వము మహిళలకు పెంచిన గ్యాస్ ధరలను గిఫ్ట్గా ఇచ్చిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా ట్యాంక్ బండ అంబేద్కర్ విగ్రహం ముందు నిర్వహించిన మహాధర్నాకు పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్యాస్ సిలిండరు, కట్టెల మోపులతో వినూతన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు మోదీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని హెచ్చరించారు.
సందర్భంగా ఈరోజు మహిళల మీద పెనుభారం మోసినటువంటి మోడీ గారికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో మహిళా సోదరి పనులు కూడా ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నారు పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, గత 2014లో 400 రూపాయలు గ్యాస్ ధర ఉంటే ఈరోజు మీరు చూసినట్టు 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఈరోజు 1200కు వచ్చింది. అంటే ఒక పేద ప్రజలు 1200 రూపాయలు కేవలం గ్యాస్కే కట్టాలంటే 3 నుంచి 4 మాసాలు సరిపోయేంత నిత్యావసరాలు వస్తాయి, వాళ్ళకి ఎసెన్షియల్ కమాడిటీస్ వస్తాయి. ఈరోజు మహిళల మీద ఇంత భారం మోసినటువంటి మోడీ కనువిప్పు కలగాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళల మీద పెనుభారం మోసినటువంటి మోడీకి, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, రాష్ట్రానికి వచ్చి ఆర్థిక మంత్రిగా ఉండి పేద ప్రజల మీద ఒక మహిళ ఉండి ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం వేసినటువంటి నిర్మలా సీతారామన్ గారికి మరి సిగ్గుందో లేదో తెలియదు. కానీ ఈరోజు మహిళలందరూ కూడా ముక్త కట్టంతో దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దిగి వచ్చి పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. శ్రీ చైతన్య కళాశాల నార్సింగ్ బ్రాంచ్లో యాజమాన్యం ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాత్విక్ మృతిపై విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డును ముట్టడించారు. శ్రీ చైతన్య యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకు పార్టీ బోరవండ డివిజన్ మహిళా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా అధ్యక్షురాలు దేవమణి గౌడ్, సీనియర్ నాయకుడు విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రముఖ నటుడు సుమన్తో కలిసి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్ అలీ పుట్టినరోజు సందర్భంగా రూపొందించిన ప్రత్యేక సంచికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాద్మి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీ భవన్లో దరావత్ చందు నాయక్కు టీపీసీసీ నాయకులు నివాళులర్పించారు. చందు నాయక్ చిత్రపటానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు, నాయకులు కుమార్ రావు, లక్ష్మణ్ యాదవ్, మెట్టు సాయి కుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మీటింగ్ పెట్టుకొని మీరు కూడా ఇవాళ మేము పెట్టినాం కదా, మీరు రేపు మీటింగ్ పెట్టి రేపు ఎదురుగా పెట్టి మేము రేవంత్ రెడ్డి ఇచ్చిన జవాబు కానీ శ్రీధర్ ఇచ్చిన జవాబు కానీ దానికి మీరు జవాబు చెప్పుకోండి. మీటింగ్ లో కానీ నేను వాళ్ళు చెప్పింది అబద్ధాలు, మేము కరెక్ట్ చెప్తున్నాం చెప్పండి, మేము డెవలప్మెంట్ చేస్తాం, ఏదో మీరు దానికి కౌంటర్ చేయాలి తప్పితే రాజు నువ్వు గుడ్లతో కొట్టడం అనే ఆచారం మంచిది కాదు. ఇది అది తీర స్థాయికి పోతే అనార్కే వస్తుంది, ప్రజలలో చెడ్డ పేరు మీకే వస్తుంది. అంటున్నా ఒక బీఆర్ఎస్ పెట్టి అవతల పార్టీ నువ్వు మాట్లాడితే వాళ్ళ మీద రాళ్ళు రుప్పడం కోడిగుడ్లతో కొట్టే ఆచారం మంచిది కాదు. మీ నిజంగానే ఆనాడు వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ ఒక మంచి ఆలోచన చేశాడు. పార్టీలు మారేటప్పుడు ఆయన సభ్యత్వం పోయే ఆలోచన వస్తే ఇలాంటి పార్టీలు మారదన్నారు. ఆలోచన రావాలని అంటున్నా. ఎవడైతే ప్రజలు ఎన్నుకోబడినటువంటి హస్తగుర్తుతో ఓటేసి తీసుకొని వేరే పార్టీలో పోయినాడు, ప్రజలు కూడా తిరగబడే రోజు వస్తుంది, ప్రజలలో కూడా మార్పు వస్తుంది. ఏమిరా మేము ప్రజాస్వామ్యంగా మేము హస్తగుర్తు చేస్తే ఇతర పార్టీలో పోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఎందుకంటే ఈనాడు పార్లమెంట్ లో దీన్ని బిల్లు పెడతలేరు. ఎక్కడ కూడా ఆర్సీ అక్కడ బీజేపీ అదే పని చేస్తుంది, ఇక్కడ కూడా ఇదే పని చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఈ అరటికే సస్తి చెప్పాలి, లేకుంటే దీని రియాక్షన్ చాలా స్పీడ్ ఉంటుంది. అది సీనియర్ నాయకుడుగా మా కార్యకర్తలను మేము కూడా ఆపలేము. మేమైతే శాంతితో అంటాం, కానీ కార్యకర్త అనేవాడు ఏమిటి మమ్మల్ని కొడుతుంటే మేము ఊరుకోవాలని ఆలోచన వస్తే నీ బీఆర్ఎస్ కూడా ఇతర రాష్ట్రాల్లో పోయినప్పుడు ఇదే పని జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దయచేసి దీన్ని ఖండిస్తున్నా. అదేవిధంగా ధరావత్ చందు చనిపోయాడు, నాకు చాలా బాధ ఉన్నది. కాంగ్రెస్ ప్రియాంక గాంధీ ఇచ్చిన కాలు, రాహుల్ గాంధీ ఇచ్చిన కాలు, మల్లికార్జున ఇచ్చిన కాలు మీద కార్యకర్తలు జిల్లాలలో పోయి మీటింగ్లు పెట్టుకోవాలని చెప్పారు. మాణిక్రావు శాస్త్రి గారు కూడా చెప్పారు. మేము మీటింగ్లు పెడితే మీరు కూడా పెట్టుకోండి, మీరు ఏం చెప్పాలో చెప్పండి. కానీ ఇంకోసారి ఇలాంటి పద్ధతి అవలంబిస్తే అప్పుడు మా చేతిలో కూడా ఏముండదు. ఎందుకంటే మేమైతే మరొకసారి అప్పీల్ చేస్తున్నాం, మీరు రియాక్ట్ కావద్దు, మన పద్ధతి కాదంటున్నాం. కానీ మీరు మరొకసారి చేస్తే మాత్రం దీనికి సీరియస్ రిపరికేషన్ ఉంటాయి. దీనివల్ల పాలనలో విఫలమైన ప్రభుత్వాలు చేతకానితనంతో కార్యకర్తలను ఉసికొల్పి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యాత్ర మీద దాడి చేయడము దుర్మార్గమైన చర్య అని పీసీసీ సభ్యుడు డాక్టర్ సత్యం శ్రీరంగం అభివర్ణించారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర 9వ రోజు కుక్కట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లిలోని మాలబస్తీ, ఆనంద్ కాలనీ, సమతానగర్, హెచ్ఏఎల్ కాలనీలలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ రాహుల్ గాంధీ సందేశాన్ని కరపత్రాల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోయిన్పల్లి డివిజన్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కళ్లకు కనపడుతోందని అన్నారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఆ భూములని కోట్ల రూపాయల ధరలు పెరిగింది కాబట్టి ఆ ధరలో అమ్ముకున్న భూములతో వాళ్ళు అవి చేస్తే ఇవి చేస్తే కార్యక్రమాలు చేస్తారు. 2 లక్షల కోట్ల అప్పులు చేశాడు. పనులు ఏమైనా అర్థం కావట్లేదు. ఎవరైనా బాగుపడ్డాడు వాళ్ళ కుటుంబం తప్ప ఇంకోటి బాగుపడలేదు. ఇంకోటి తెలియజేస్తున్నాం, బీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నాం, మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద దాడి చేయడం చాలా నిర్మానుషం, చాలా దుర్మార్గమైన చర్య, అమానుష చర్యగా భావిస్తున్నాం. మీకు దమ్ముంటే పబ్లిక్లో కొట్టండి. మేము తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండా, కేటీఆర్ ఎక్కడ, వాళ్ళ అయ్య కొడుకు ఎక్కడ ఉండేవాళ్ళు. తెలంగాణ ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి లేరు. కాంగ్రెస్ ఏం చేసిందనే వాళ్ళకి బుద్ధి చెప్తాం. ఇంకోటి అయితే ఇదైతే చాలా దారుణమైన చర్య. మేము మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఖండిస్తున్న దారుణంగా. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర కీలకమైంది. మేము వల్ల ఈరోజు ప్రజల మీదకి వెళ్తున్నాము, ప్రజలకు మీ వైఫల్యాలను తెలియజేస్తున్నాము. దేశం 2గా విడిపోయింది, మతం చిచ్చు పెడుతున్నారు. భారతదేశం ఎలాంటి దేశం, రాజ్యాంగ విలువలు లేవు, న్యాయ వ్యవస్థ తొంగులు తొక్కుతున్నారు. మీరన్నీ ఈడీలు, సిబిఐని మొత్తం మనుషుల మీద రెచ్చగొడుతున్నారు.
ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేపిస్తున్నారు. ఇదన్నీ చాలా దారుణం. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, రెండు కలిపి దాడులు చేస్తున్నాయి. ఒక ప్రణాళిక ప్రకారము కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలని, కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని ఈ సమాజంలో ప్రయత్నిస్తున్నారు. బిడ్డ మీరు గుర్తుంచుకోండి, ఈ దేశంని కాంగ్రెస్ పార్టీ సూర్యచంద్రులు ఉన్నందుకని కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఉన్న పార్టీ, ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా ఇప్పుడు దళిత వాళ్ళు తిరుగుతున్న బోయినపల్లిలో వాళ్ళంతా ఏం చెప్తారు, ఇక్కడ కట్టింది మా సర్వేసాబు మంత్రిగా ఉన్నప్పుడు, మా సర్వేసాబు ఎంపీగా ఉన్నప్పుడు కట్టించింది తప్ప మళ్ళీ ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఆ కమ్యూనిటీలు మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టింది, ఇంతవరకు దిక్కు లేదు. ఒకరికి దళిత బంధు రాలా, ఒకరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలా. ఇక్కడ కార్పొరేటర్ 3 సార్లు గెలిచాడు. ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ మొత్తం వ్యాపారము కార్పొరేట్ మొత్తం టోటల్గా వాళ్ళ కన్స్ట్రక్షన్ లేకపోతే ఫ్లాట్లు దందాలు ఇవి తప్ప ఏం లేదు. ఎమ్మెల్యే గారు అదే ఒకటే పని, వాళ్ళకి వేరే పనే లేదు. మేము ఒకటే చెప్తాం, వాళ్ళకి మేము ఒకటే తెలియజేసేది ఏంటంటే ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజలు పోతున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలో చెప్తున్నాం. మా స్వేచ్ఛగా మా పని మేము చేస్తుంటే మా మీద దాడి చేయడం మేము దుర్మార్గం కాబట్టి ఈ దుర్మార్గం ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ జోడబడి ఇప్పుడు మా యాదగిరి చెప్పేట్టుగా ఇది వ్యక్తిగత గ్రూపులకు సంబంధం లేదు. సీనియర్ నాయకులు జూనియర్ నాయకులు అందరూ కలిపి చేసే యాత్ర. మేము ఒకటే అందరికీ మళ్ళీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం. అన్న మన కాంగ్రెస్ పార్టీ బతకాలంటే, కాంగ్రెస్ పార్టీ లేదు చచ్చిపోయిందనే వాళ్ళకి చెప్పుతో కొట్టిన బుద్ధి చెప్పాలంటే అందరూ బయట రండి, స్వచ్ఛందంగా రండి. మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇళ్ళకి వెళ్దాం. ఇది పార్టీ ప్రోగ్రాం. మనం ఇప్పుడు ఎన్నికలు లేవు, మాకు ఎన్నికల సంబంధం లేదు. ప్రతి కార్యకర్త నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇళ్ళకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మన పాంప్లెట్ని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని చెప్పాలి. అన్న మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పక్క రాహుల్ గాంధీ గారు, ఒక పక్క రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతుంటే మనకి ఈ గ్రూపులు ఎందుకు, జనాలకి ఎందుకు ఇదంతా? కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్న ప్రతి కార్యకర్త ప్రజల్లోకి రావాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల్లో తిరగాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేదాకా మేము శ్రమిస్తూనే ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యాదగిరానికి రాజేంద్రకి ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాన్స్టెన్సీలో ఈరోజు ఓల్డ్ బోన్పల్లి డివిజన్లో 3వ రోజు హాత్ సే హాత్ జోడో కార్యక్రమం జరుగుతుంది. చాలా విజయవంతంగా మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా మహిళలు, చాలామంది వృద్ధులు వీళ్ళంతా ఒకటే వాళ్ళ కోరిక, చూడమ్మా ఇంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 200 పెన్షన్ ఇస్తుండే, అదే పెన్షన్ ఇప్పుడు 2,000 రూపాయలు ఇస్తున్నారు. ఆయన ఇంట్లోకించి ఏమి ఇస్తలేడు కేసీఆర్ గారు. ఇది ఇచ్చేది ప్రజల సొమ్ము. మేము అడిగేది ఏంటంటే మాకు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మేము పెన్షన్ని కూడా మేము రేవంత్ రెడ్డి గారు ఉండని మా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎవరు సీఎం అయినా మేము కొట్లాడి మేము పెన్షన్ని 3,000, 4,000 రూపాయలు, 5,000 వరకు ఇవ్వాలని మేము వాళ్ళకి డిమాండ్ చేస్తాం. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారండి. ఎవరికి ఇచ్చిందండి? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రా? ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ లేదు. మోసం 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. తర్వాత అలాగే ఆరోగ్యశ్రీ, మొత్తం ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దాన్ని చెత్తబుట్టలో పడేసినారు. ఒక గరీబోళ్ళు ఈరోజు ఒక యశోద హాస్పిటల్ పోయినా కూడా అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు ఎంత మంచి ట్రీట్మెంట్ జరిగేది. ఈరోజు గాంధీ హాస్పిటల్ పోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు. కేసీఆర్ వచ్చిండు, వాళ్ళ కుటుంబం పాలన తప్ప ఇంకా వేరే ఏం లేదు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తే ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ ఏజెండాలో పెట్టిన వాళ్ళు. మేమంతా మాట్లాడతాం. ఇంకొకటి ముఖ్యంగా మన కుకుడిపల్లి కాన్ఫరెన్స్లో ఉన్న కార్యకర్తలారా మేల్కోండి, పోటీలొద్దు, అందరం కలిసి పనిచేద్దాం. రాండి, హాత్ సే హాత్ జోడ్ అని చెప్పి రాహుల్ గాంధీ తీసిన కార్యక్రమం ఇది. రాండి, బయటికి రాండి. కాంగ్రెస్ పార్టీని మించిన కార్యకర్తలు లేరు. కాంగ్రెస్కు ఓటు బ్యాంక్ ఉంది. మీరందరూ బయటకు వస్తేనే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతుకుతుంది. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మీరందరూ కలిసి అందరు కలిసి మనం హాత్ సే హాత్ జోడ్ అన్నందుకు అందరు కలిసి పనిచేస్తేనే మనం ముందుకెళ్తాం. మీరు పోటీలు అవన్నీ పక్కన పెట్టండి. తెలంగాణ రాష్ట్రం మొత్తం సీనియర్లు జూనియర్లు అందరూ కలిసి పనిచేస్తేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీరందరూ కలిసికట్టుగా పనిచేద్దామని నేను అందరికీ మా కాంగ్రెస్ కార్యకర్తలు కుటుంబ సభ్యులకు నా యొక్క మనవి. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య అధ్యక్షుడు చెంచల్ల నర్సింగ్రావు ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు సమస్యపై ఏర్పాటు చేసిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, తమ్మర వెంకట్, జమాలుద్దీన్, ఎర్ర యాదగిరి, రహీం రాజేష్, ఆంజనేయులు హాజరయ్యారు. అదేవిధంగా రాజేష్ గారు, ఆంజనేయులు గారు, అదేవిధంగా మా జమాలుద్దీన్, అదేవిధంగా రహీం, మా కల్చరల్ సెక్రటరీ. ముఖ్యంగా ఈరోజు బోడుప్పలో సుమారు 320-30 ఎకరాల భూమి అనాదిగా పట్టభూమే. రైతులు పాస్బుక్లు కలిగి ఉన్నారు. పట్టదారు కాలంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళు అమ్ముకున్నారు. అమ్ముకున్నప్పుడు అది వక్ఫ్ బోర్డు భూమి అని రిజిస్ట్రేషన్ ఆఫీసులో చెప్పలేదు, అప్పుడు ప్రభుత్వాలు చెప్పలేదు. మరి పర్మిషన్లు ఇచ్చిర్రు, అన్ని బ్యాంక్ లోన్లు ఇచ్చిర్రు. అప్పుడు లేని వక్ఫ్ భూమి ఇప్పుడు ఎట్లా వచ్చిందని మేము అడుగుతున్నాం. ఎట్లా వచ్చింది?
ఈ 50 ఏళ్ళ నుంచి కూడా ప్రభుత్వాలు ఉన్నాయి కదా, 1970 నుంచి 47 నుంచి అయితే ప్రభుత్వాలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వాలే అన్ని రూల్ ప్రకారమే భారత రాజ్యాంగం ప్రకారమే పరిపాలించినాయి కదా. మరి ఇప్పుడు ఎందుకు ఈ సమస్య లేవనెత్తారో అర్థం కాని పరిస్థితి. ఆనాడే అది అడ్డుబడి ఉంటే, ఆనాడే రిజిస్ట్రేషన్ చేయకపోతే, ఆనాడే పర్మిషన్లు ఇవ్వకపోతే, ఆనాడే బ్యాంకు లోన్లు ఇవ్వకపోతే వాళ్ళు ఆనాడే కొనకుండా ఉండేవాళ్ళు. చాలా ఇక్కడ పైసలు పెడితే కొనేటోళ్ళు. పాపం పేద మధ్యతరగతి కుటుంబీకులు, చిన్న చిన్న ఎంప్లాయీస్, ఈ రూరల్ ప్రాంతం డబ్బుల్లోనంతా బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ అక్కడ ఉంటారు. ఇక్కడ ఉండేవాళ్ళంతా పేదవాళ్ళు. లోన్లు తీసుకొని 99% ఇల్లు కట్టింది బ్యాంక్ లోన్ల మీదనే. ఈఎంలు కట్టుకోలేక ఇలా భూమి పిల్లల చదువుల కోసము, లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం దాచిపెట్టుకుంటే ప్లాట్లు ఇలా అమ్మడానికి వీలు లేదు. వాళ్ళు ఏం చేయాలి? సుమారు 7,000 కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు తప్ప వాళ్ళకు ఏం కనిపిస్తలేదు. ముఖ్యమంత్రిని గారిని ప్రభుత్వానికి కోరుతా ఉన్నా, ఇది 99% కవర్ అయిన ఏరియాను మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయండి. ఇది వక్ఫ్ బోర్డు భూమి అని మీరు ఆపొద్దు. ఇచ్చేసారు కదా, ప్రభుత్వాలు ఇచ్చిన రిజిస్ట్రేషన్ మీ డిపార్ట్మెంట్లే కదా ఇచ్చిన, వాళ్ళకు అబ్జెక్షన్ చేయలేదు కదా. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఇది మినాయించాలి. ఇది మీరు మిగతా ఖాళీ భూములు ఉన్నాయి, ఎకరాల కొద్దిగా 10 ఎకరాలు 20 ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములు ఉంటే మీరు కాపాడుకోండి. దాన్ని మేమీ వ్యతిరేకించడం లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఏమంటలేము. 2020 వరకు నా రిజిస్ట్రేషన్లో 2020 మీరు గుర్తుచప్పుడు కాకుండా జీవో జారీ చేయడంలో అంతర్యం ఏముంది? రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ సిరీస్ రోడ్లో నూతనంగా హోటల్ బాలాజీ గ్రాండ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ, వట్టే జానయ్య, నూకా కిరణ్ కుమార్, హోటల్ యాజమాన్యము, ప్రతినిధులు చందు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హోటల్ బాలాజీ గ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మిత్రులందరికీ, అదేవిధంగా ఆ యొక్క నిర్వాహకులు చందు గారికి, రాజశేఖర్ గారికి, మీడియా మిత్రులందరికీ కూడా నాకు నమస్కారాలు. యువత ప్రభుత్వాల వైపు చూడకుండా స్వశక్తితో ఉపాధి అవకాశాలు వెతుక్కోవడం అనేది నిజంగా శుభ పరిణామం. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉండబడినటువంటి చదువుకున్న యువత అంతా కూడా ప్రభుత్వాలు ఉపాధి కల్పించాలంటే ప్రభుత్వాల్లో ఉండేటటువంటి అవకాశాలు ఎంత పర్సెంటేజో మనందరికీ తెలుసు. మరి అటువైపుగా ప్రభుత్వాల వైపు నిందలు వేయకుండా వాళ్ళకు ఉండబడినటువంటి టాలెంట్ని అనేక రకాల మార్గాల ద్వారా ఉపాధి ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పరిణామం. మరి అనేక రకాలుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మరి హైదరాబాద్కు అనేక రకాల కంపెనీలు వచ్చి మరి ఏ రంగంలో చూసినా మరి హైదరాబాద్లో నివాసం ఉండేటటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి అనేక రకాల సౌకర్యాలు కల్పించే విధంగా మరి యువత అనేక రకాల మార్గాల ద్వారా మరి హోటల్స్ కావచ్చు, అదేవిధంగా హాస్టల్స్ కావచ్చు, లాడ్జెస్ కావచ్చు, ఇంకా ఎన్నో రకాల మార్గాల్ని అన్వేషించి ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం మరి అందరూ కూడా వీరి బాటలో ప్రయాణించాలని, మరి ప్రభుత్వం వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా మరి ఎప్పుడు లేని విధంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మరి మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి అవకాశాలు పొంది ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్స్ వచ్చినా వాటిలో కూడా మంచి అవకాశాలు అందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ బిల్లుకు రాజ్యాంగ సవరణ చేసి అమలు చేసే వరకు పోరాడండి, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపాటు. మహిళలకు పెంచిన గ్యాస్ ధరలను గిఫ్ట్గా ఇచ్చిన మోడీ ప్రభుత్వము, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్య. విద్యార్థి సాత్విక్ మృతిపై విచారణ జరిపించాలి, ఇంటర్ బోర్డును ముట్టడించిన ఎస్ఎఫ్ఐ నాయకులు.
చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.